బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతానికి రామచంద్రరావుతో సహా హైదరాబాద్లోని బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్ని అరెస్ట్ చేశారు. బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి, ఇటీవల కాలంలో హైడ్రా కూల్చేసినటువంటి బంజారా హిల్స్ పెద్దమ్మ గుడిలో కుంకుమార్చనకి హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే హిందూ సంఘాల పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం పెద్దమ్మ గుడిని కూల్చివేశారు. అయితే ఆ కూల్చివేసిన క్రమం తర్వాత వరుసగా హిందూ సంఘాలు పోతున్నాయి, రోజు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో బీజేపీ హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసినటువంటి మాధవలతో కూడా అక్కడ కూర్చొని ఒక హైడ్రామా సృష్టించారు. ఆ తర్వాత వరుసగా ఇంకా రోజు రోజుకి ఈ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇప్పుడు ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా రంగంలోకి దిగారు. ఆయన కూడా ఈరోజు అక్కడ కుంకుమార్చన చేసేందుకు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే కొంత హైటెన్షన్ నెలకొంది. ఒకసారి ఆయన ఇంటి దగ్గర అరెస్ట్ చేసిన తర్వాత ఎక్స్క్లూజివ్ వీడియోస్ని చూసే ప్రయత్నం చేద్దాం. అన్నాడు అదే సార్ రైట్, వరుసగా అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. మా ప్రతినిధి శ్రీధర్ అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, సో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లను అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈరోజు కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎటువంటి ఉద్రిక్తత నెలకొంది? బంజారాహిల్స్ టెంపుల్ వద్ద ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ముందస్తుగా బీజేపీ నేతల్ని కూడా పోలీసులు అరెస్టులు చేశారు. ఈ రోజు అటు ఆలయ కమిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి బంజారాహిల్స్ కూల్చేసినటువంటి టెంపుల్ కు సంబంధించినటువంటి కుంకుమార్చన ప్రోగ్రామ్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి పెట్టుకున్నారు. దీంతో బీజేపీ నేతలు అందులో పాల్గొంటారు. గతంలో ఆ టెంపుల్ వద్దకు వెళ్లి బంజారాహిల్స్ లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 12 లో ఉన్న టెంపుల్ వద్దకు వెళ్లి అక్కడ ఇష్యూ చేసినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ముందస్తుగా అరెస్టు చేశారు. అక్కడ ఆలయ కమిటీ వచ్చి కిషన్ రెడ్డిని, ఇతర బీజేపీ నేతల్ని కూడా ముందస్తుగా కలిసి దానికి సంబంధించి కలిసిన అనంతరం కూడా కుంకుమార్చన ప్రోగ్రాం పెట్టుకోవడం, అక్కడికి భారీ ఎత్తున కూడా బీజేపీ నేతలు వస్తారని, దాదాపుగా ఆ టెంపుల్ కు సంబంధించిన ఆవరణలో ఎవరు కూడా అక్కడ రాకుండా పోలీసులు ఒక 500 మందితో బందోబస్తు నిర్వహించడమే కాకుండా అనుమానం ఉన్నటువంటి ఆ బీజేపీ నేతలు అందరి ఇళ్ల వద్ద కూడా నిన్న రాత్రి నుంచి పోలీసులు కూడా అక్కడే ఉంటున్నారు. నేతల్ని బయటికి రానియకుండా అరెస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా అటు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఇంటి వద్ద కూడా నిన్న రాత్రి నుంచి పోలీసులు ఉంటున్నారు. రామచంద్రరావు అసలు ఎందుకున్నారు ఏందని నిలదీయగా పోలీసులు ఈ సమాధానం చెప్పినప్పటికీ కానీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం ఏంటి, ఆయనకు సంబంధించి ఈ కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదు, ఆయనకు సంబంధించి ముందస్తు షెడ్యూల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ముందస్తు షెడ్యూల్ ప్రకారం కూడా కొన్ని తిరంగ యాత్రలకు సంబంధించి కూడా కార్యక్రమాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇటు గోషమా కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో అటు వెళ్లి రామచంద్రరావు కూడా జెండా ఊపి తిరంగ ర్యాలీని ప్రారంభించాలి. దాన్ని అడ్డుకోవడానికే పోలీసులు చూస్తున్నారు. ఈ కారణం చెప్పి తిరంగ యాత్రలు కూడా నిర్వహించకూడదు అంటూ కూడా బీజేపీ నాయకులు కూడా అటు రామచంద్రరావు అరెస్టు పైన ఇతర నేతల యొక్క అరెస్టుల మీద మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ అటు బంజారాహిల్స్ లో ఉన్నటువంటి పెద్దమ్మ టెంపుల్ వద్ద ఇప్పటికే అటు ప్రభుత్వం కూల్చేసింది అని చెప్పి పెద్ద ఎత్తున కూడా చూసాం. దాదాపుగా 10-15 రోజుల పాటు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అదుపు చేయలేనటువంటి సిచ్యువేషన్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం మీదనే కాకుండా అటు హిందూ సంఘాలతో పాటు కూడా ఇతరులను కూడా మేల్కొల్పి రావాలి అని చెప్పి కూడా ఒకవైపు పెద్ద ఎత్తున అక్కడ ఉద్యమం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ముందస్తుగా అక్కడికి సంబంధించి మాత్రం ఎవరు వెళ్లకుండా ఇటు రామచంద్రరావుతో పాటు అటు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి కానివ్వండి, మరొక పక్క అటు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గోల్కొండ జిల్లా అధ్యక్షుడు, అలాగే మహంకాళ జిల్లా అధ్యక్షుడు, అలాగే కొంతమంది కార్పొరేటర్లు, వీరితో పాటు హిందుత్వవాది అయినటువంటి చికోటి ప్రవీణ్, మరి హైదరాబాద్ నుంచి కంటెస్ట్ చేసినటువంటి మాధవిలత, ఇటువంటి వారందరినీ కూడా ముందస్తుగా కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నేతల్ని ఎక్కడిని కదలనీయకుండా, అంటే ఇంట్లో నుంచి కూడా బయటికి రాకుండా పూర్తి స్థాయిలో నేతలకు సంబంధించి కూడా వాళ్ళే ఇంటి ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అటు నేతలకు పోలీసులకు మధ్య కూడా వాగ్వాదం జరుగుతుంది. ఎందుకంటే ఒకటే కార్యక్రమాలు కాదు, ఇప్పుడు చెప్పుకున్నటువంటి నేతలకు సంబంధించిన
కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అసలు మిగతా కార్యక్రమాలకు సైతం కూడా ఇంట్లో నుంచి వెళ్ళొద్దని పోలీసులు చెప్తున్న తీరు ఏదైతే ఉందో దాని పట్ల కూడా మండిపడుతున్నారు. గత ప్రభుత్వం కూడా ఈ విధంగా హౌస్ అరెస్టులు చేసి అన్ని కార్యక్రమాలు అడ్డుకునేటువంటి ప్రయత్నం ఇస్తుంది. ప్రభుత్వం మారినా కూడా ఈ యొక్క ధోరణి ఏంది, పోలీసుల తీరుగానే ప్రభుత్వం సరికాదు అంటూ కూడా బీజేపీ నేతలు అయితే మండిపడుతున్నారు. కానీ పోలీసులు కూడా వారి వర్షను వారు చెప్తున్నది ఏంటంటే అక్కడ బంజారాహిల్స్ కు సంబంధించినటువంటి టెంపుల్ వద్ద ఇటు వెళ్ళి కూడా వీళ్ళంతా కూడా గందరగోళ పరిస్థితి నెలకొనేటువంటి పరిస్థితి ఉంది. ఒక వర్గాన్ని రెచ్చగొట్టేటువంటి సిచ్యువేషన్ అక్కడ వస్తుంది. కుంకుమార్చన కార్యక్రమంతో కూడా ఒకవైపు అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ముందస్తు అరెస్టులు చేశాము, ఏ విధమైనటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ముందస్తు అరెస్ట్ చేశామని పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ మొత్తం మీద బీజేపీ థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తం మీద హైదరాబాద్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి హిందుత్వ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కానివ్వండి, బీజేపీ నాయకులందరినీ కూడా వరుసగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అరెస్ట్ సంబంధించి విజువల్స్ చూస్తాం. మరోవైపుగా అల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ని కూడా అరెస్ట్ చేసినటువంటి ఆ విజువల్స్ మరోవైపుగా చూస్తున్నాం. సో ఈరోజు హైదరాబాద్ వ్యాప్తంగా బంజారా హిల్స్ పెద్దమ్మ గుడికి సంబంధించినటువంటి ఆలయం ధ్వంసం విషయంలో వరుసగా నిరసన కార్యక్రమం పిలుపునిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో చుకోటి ప్రవీణ్ అక్కడికి చేరుకున్నారు. మాధవిలత కూడా అక్కడికి వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు. ఒక హైడ్రామా చోటు చేసుకుంది. ఈరోజు తాజాగా రామచంద్రరావు కూడా అక్కడికి వెళ్ళి కుంకుమార్చన కార్యక్రమాన్ని చేపడదామనేటువంటి ఒక పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈరోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. హౌస్ అరెస్ట్ చేస్తారు. హౌస్ అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలోనే ఉంచుతారు. వారిని బయటకు రాకుండా ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితి తలెత్తకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రివెంటివ్ అరెస్ట్ల కింద వారందరినీ కూడా ప్రస్తుతం హౌస్ అరెస్ట్ చేసి లోపలే ఉంచుతున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో మరి బీజేపీ నేతలు, బీజేపీ కార్యకర్తలు ఎలా రెస్పాండ్ అవుతారు, మరి ఆ కుంకుమార్చన కార్యక్రమం ఎలా జరగబోతుందో చూడాల్సిన అవసరం అయితే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతానికి రామచంద్రరావుతో సహా హైదరాబాద్లోని బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్ని హౌస్ అరెస్ట్ చేశారు. బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి, ఇటీవల కాలంలో హైడ్రా కూల్ చేసినటువంటి బంజారా హిల్స్ పెద్దమ్మ గుడిలో కుంకుమార్చనకి హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే హిందూ సంఘాల పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం పెద్దమ్మ గుడిని కూల్చివేశారు. అయితే ఆ కూల్చివేసిన క్రమం తర్వాత వరుసగా హిందూ సంఘాలు పోతున్నాయి, రోజు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో బీజేపీ హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసినటువంటి మాధవలత కూడా అక్కడ కూర్చొని ఒక హైడ్రామా సృష్టించారు. ఆ తర్వాత వరుసగా ఇంకా రోజు రోజుకి ఈ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇప్పుడు ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా రంగంలోకి దిగారు. ఆయన కూడా ఈరోజు అక్కడ కుంకుమార్చన చేసేందుకు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే కొంత హైటెన్షన్ నెలకొంది. ఒకసారి ఆయన ఇంటి దగ్గర అరెస్ట్ చేసిన తర్వాత ఎక్స్క్లూజివ్ వీడియోస్ని చూసే ప్రయత్నం చేద్దాం. అన్నాడు అదే సార్ రైట్, వరుసగా అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. మా ప్రతినిధి శ్రీధర్ అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, సో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లను అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈరోజు కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఎటువంటి ఉద్రిక్తత నెలకొంది? ఏమన్నది బంజారాహిల్స్ టెంపుల్ వద్ద ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ముందస్తుగా బీజేపీ నేతల్ని కూడా పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. ఈ రోజు అటు ఆలయ కమిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి బంజారాహిల్స్ కూల్ చేసినటువంటి టెంపుల్ కు సంబంధించినటువంటి కుంకుమార్చన ప్రోగ్రామ్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి పెట్టుకున్నారు. దీంతో బీజేపీ నేతలు అందులో పాల్గొంటారు. గతంలో ఆ టెంపుల్ వద్దకు వెళ్లి బంజారాహిల్స్ లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 12 లో ఉన్న టెంపుల్ వద్దకు వెళ్లి అక్కడ ఇష్యూ చేసినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ముందస్తుగా అరెస్టు చేశారు. అక్కడ ఆలయ కమిటీ వచ్చి కిషన్ రెడ్డిని ఇతర బీజేపీ నేతల్ని కూడా ముందస్తుగా
కలిసి దానికి సంబంధించి కలిసిన అనంతరం కూడా కుంకుమార్చన ప్రోగ్రాం పెట్టుకోవడం, అక్కడికి భారీ ఎత్తున కూడా బీజేపీ నేతలు వస్తారని, దాదాపుగా ఆ టెంపుల్ కు సంబంధించిన ఆవరణలో ఎవరు కూడా అక్కడ రాకుండా పోలీసులు ఒక 500 మందితో బందోబస్తు నిర్వహించడమే కాకుండా అనుమానం ఉన్నటువంటి ఆ బీజేపీ నేతలందరి ఇళ్ల వద్ద కూడా నిన్న రాత్రి నుంచి పోలీసులు కూడా అక్కడే ఉంటున్నారు. నేతల్ని బయటికి రానియకుండా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా అటు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఇంటి వద్ద కూడా నిన్న రాత్రి నుంచి పోలీసులు ఉంటున్నారు. రామచంద్రరావు అసలు ఎందుకున్నారు ఏందని నిలదీయగా పోలీసులు ఈ సమాధానం